హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రుచి ఈరోజు మనకి వినాయక చవితి కదండి వినాయక చవితి శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అందరికీ కూడా నా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు మనం ప్రసాదాలు వీడియో తీసి చూపిస్తానండి పులిహార పురుగులు ఉండ్రాళ్ళు ఇవన్నీ మనకు వినాయక చవితి చేసుకుంటాం కదా అవి చేసి చూపిస్తాను ఫస్ట్ మనం పులిహార చేసుకుంటాం ఓకేనా పులిహార లేనిది ఏది లేదు ప్రతి పూజకి పులిహార కంపల్సరీ ఇలా చెప్పడం పులిహార లేనిదే మనం ఎలా రైస్ క్వాంటిటీ లేకపోతే మన ఫుల్ఫిల్ అవ్వం వినాయకుడైనా దేవుడైనా ఎవరైనా రైస్ క్వాంటిటీ వాళ్ళు తింటారు మనం ప్రసాదం పెడితే ఆ ప్రసాదాన్ని పులిహార లేకుండా అమ్మవారైనా ఏ దేవుడైనా ఎక్కడైనా అన్నదానానికైనా అదే మన భోజనాల్లో అయినా అదే పూజలప్పుడు చేస్తారు కదండి ఆ పూజలప్పుడైనా ఎక్కడైనా మీకు పులిహార లేకుండా కర్మ ప్రసాదాలు ఉండవు తెలుసు కదా అందుకని మనం పులిహారతో స్టార్ట్ చేద్దాం ఈరోజు మామిడికాయ పులిహార చేసి చూపిస్తున్నాను మా చెట్టుని కాసింది మామిడికాయ ఆ పులిహారతో చేసి చూపిస్తాను ఆ కాయలతో చేసి చూపిస్తాను మీకు ఒక గ్లాస్ రైస్ తీసుకోండి ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అండి ఇందులోనే కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు మా అమ్మారు అలా చేసేవారండి మా మదర్ అలా చేసేవారు అప్పట్లో అంటే మా చిన్నప్పుడు అండి మరి ఎప్పట్లోనో కాదు మా మదర్ ఏం చేసేవారంటే గ్యాస్ మీద వండినా పొయ్యి మీద వండినా తెపాలతోటి వాటర్ పెట్టుకుని రైస్ ఉడకబెట్టి వార్చేవారు అందులోనే పసుపు వేసేసి అది పులిహార ఇంకా అమ్మ చేస్తున్నారు పసుపు వేసారంటే అది పులిహార చేసేస్తున్నారని లెక్క మాకు కాస్త నెయ్యి ఆవులు అదండి నూనె వేసి కొంచెం పసుపు వేసి అన్నం ఉడికిన తర్వాత వార్చేసేవారు ఫుల్ రైస్ అంతా ఎక్కడ ఒక్క మెతుకు కూడా అంటుకోకుండా ఉండటం పసుపు అన్నది ఉండదు ఆ వాటర్లో ఉడికిపోయేటప్పటికి మొత్తం ఎల్లోగా మారిపోతుంది రైస్ అంతా కానీ మేమేంటంటే ఈజీ మెదడని మామూలుగా అన్నం వండేసి మాకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే పులిహార కలుపుకుని కొంచెం తీసేసుకోవడానికి ఉంటుంది రైస్ ఇలా వండుకుంటే అలా తీసేసి ఎంత కావాలంటే అంత కలుపుకునేవాళ్ళం అలాగే నేను తాలింపులు వేస్తాను పసుపు అలా చేస్తాను కానీ ఈసారి మా మదర్ చేసినట్టు చేసి చూపిస్తాను ఇదిగోండి ఇంత ఒక 1/2 టేబుల్ స్పూన్ చాలకపోతే తాలింపులో మళ్ళీ వేసుకోవచ్చండి మీకేమీ పెద్ద పర్టికులర్గా ఇంత వేసుకోవాలని లేదు ఇదిగో ఈ స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఏ ఆయిల్ ఎందుకంటారేమో మెతుకు అంటుకోకుండా ముద్దగా అయిపోకుండా చాలా కరెక్ట్గా ఉంటుంది రైస్ విడివిడిగా ఉంటుంది ఇది ఉడికేటప్పటికి మొత్తం రైస్ అంతా చాలా ఎల్లో కలర్గా మారిపోతుంది మనం అలా కలుపుకుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క మెతుకు కలవకపోవటం అలా ఉంటుంది కానీ కొంచెం సేపు కలుపుకుంటే అవుతుంది అనుకోండి అలా కాదు ఇది పాత మెదడులో మీకు చూపిస్తాను అన్ని రకాలు తెలియాలి కదా ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను ఒక గ్లాస్ రైస్కి ఒక మీడియం సైజ్ మామిడికాయ తురుముకోవాలి ఇది మీకు చూపించడం కోసం ఇచ్చాను ఒక చిన్న కప్పు వేరుశనగ గుళ్ళు కొద్దిగా జీడిపప్పు ఒక చిన్న కప్పు జీడిపప్పు ఆవాలు మనకి ఇది కరివేపాకు కొత్తిమీర 6 పచ్చిమిర్చి మీకు కొంచెం కారం ఎక్కువ తింటే కొంచెం వేసుకోండి ఆయిల్ ఇంకా సాల్ట్ మామూలే కదండి ఇది నానబెట్టుకుని 1 గంట ముందు మనకు ఎంత కావాలో అంత శనగపప్పు వేసుకోవచ్చు నేను 2-3 రెట్లకి ఉంటుందని నానబెట్టాను ఇంత అవసరం లేదు మీకు ఇంత పప్పు సరిపోతుంది గ్లాస్ పప్పుకి నానబెట్టుకోండి ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు నానబెట్టుకోండి అంటే మనకు శనగపప్పు బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి పంటి కింద పడినా గట్టిగా అలా ఇబ్బంది ఉండదు ఇక ఇది 3 విజిల్స్ వేసిన తర్వాత కుక్కర్ మనం పెట్టుకున్నాం కదా 3 విజిల్స్ వేసిన తర్వాత చూపిస్తానండి ఇలా పసుపు ఆయిల్ వేసేసిన తర్వాత ఇలా ఉంటుంది అది మొత్తం ఎల్లోగా మారిపోతుంది మీకు విజిల్ పెట్టి 2-3 విజిల్స్ వేయించి 3 విజిల్స్ వేయించండి తడి లేకుండా ఉంటుంది స్టీల్ కుక్కర్లు కదా ఒక 2 విజిల్స్ వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టారంటే తడి లేకుండా బాగుంటుంది అన్నం విజిల్స్ వేసేసిందండి చల్లారేటప్పుడు మనం తాలింపు వేయించుకుందాం పులిహార తాలింపుకి కావాల్సిన
ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా. ఇప్పుడు మనం గ్యాస్ వేయించుకుని పాన్ పెట్టుకుని తాలింపుకి కావాల్సినంత మనం ఆయిల్ వేసుకోవాలి. మన పులిహోరకి ఎంత వేసుకుంటున్నామో గ్లాస్ కదా, గ్లాస్కి ఇలాంటి గరిటెన్నర వేసుకొని సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. శనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ శనగపప్పు వేసుకో. వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు ఇవి కొంచెం సరిపడే వేసుకోండి, ఎందుకంటే విటమిన్సే కదా వేరుశనగ గుళ్ళు. పుట్టి తినకపోయినా పులిహోరలో తింటారు. ఇష్టం లేని వాళ్ళు, చాలామందికి వేరుశనగ గుళ్ళు నచ్చదండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జీడిపప్పు ఒకటి, ఓన్లీ జీడిపప్పు ఒకటి వేసుకోండి. కరివేపాకు, బాగా వేగిన తర్వాత చూసారు కదా, ఇదిగోనండి తాలింపు వేరుశనగ గుళ్ళు. మనకి జీడిపప్పు వేగింది, శనగపప్పు కూడా వేగింది. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, ఇందులోనే మనకు పులిహోరకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు, ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. ఇదిగోండి మామిడికాయ తురిగితే ఒక కప్పు వచ్చింది. ఈ కప్పు మామిడికాయ వేసేసుకోండి. కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా కొంచెం ఎగిరిపోతే మీకు నిల్వ ఉంటుంది పులిహోర, లేకపోతే సలోఫ్న వస్తుందండి. చూసారు కదా రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ రైస్ని మనం ఈ తాలింపులో వేసేసుకోవాలి. మొత్తం తాలింపు అంతా మనం ఆల్రెడీ మనం మామిడికాయ వేసేసి తాలింపు కూడా అయిపోయింది కదా, ఇంకా కలిపేసుకోవడమే. ఇంకా పసుపు వేసి పని లేదు, మనం ఇందులో వేసేసుకోవడం వల్ల ఎక్కడ ఒక్క మెతుకు కూడా పసుపు లేకపోవడం ఉండదు. ఇలా కూడా చేసుకోవచ్చు చక్కగా. రెడీ అండి మామిడికాయ పులిహోర. చూసారు కదా, ఇలా డిష్లో సర్వ్ చేసేసుకోండి. మామిడికాయ పులిహోర రెడీ అండి. ఇదిగోండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. వినాయక చవితికి ఫస్ట్ వినాయకుడికి మామిడికాయ పులిహోర చేసేసాం. నెక్స్ట్ కుడుములు చేసి చూపిస్తాను మీకు. కొబ్బరి వేసి కుడుములు చేసి చూపిస్తాను, తర్వాత ఉండ్రాలు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒక ఐటెం అయిపోయింది కదండి, నెక్స్ట్ కుడుములు. మనం పులిహోర అయిపోయింది కదా, కుడుములు చేసి చూపిస్తాం. కుడుములకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఈ గ్లాస్తో 2 గ్లాసులు వరినూక తీసుకున్నాను. మీకు నేను ఎప్పుడు లలిత బ్రాండే వాడతానండి. ఇంట్లో ఆడించిన బియ్యం ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు కానీ ఇప్పుడు లలిత బ్రాండే వాడుతున్నాను. అది మనకి ఇంకా పొడి పొడిలు ఆడితే ఏంటో కమ్మగా ఉన్నట్టు ఉంటుంది, ఉప్మాగైనా ఏదైనా. ఇదేమీ యాడ్ కాదండి, నేను మామూలుగా ఇంట్లో ఏది వాడుతున్నానో అది చెప్తున్నాను. అది ప్రమోషన్లో ఏం చెప్తున్నాను మట్టుకు అనుకోకండి. మామూలుగా నేను అదే వాడతాను కుడుములకి, బాగుంటుందని. ఇది 1 గ్లాస్ తీసుకున్నాను, మీకు చూపించాను కదా. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు వరినూక, కొబ్బరి, ఒక చిన్న సైజు కాయ కొబ్బరి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు ప్రోటీన్స్ అన్నీ బాగుంటాయి కదా. కొబ్బరి చాలా మంచిది అంటారు. తక్కువ ఏమీ వేసుకోవద్దు, మీకు ఇష్టం లేకపోతే అరకప్పు వేసుకోండి. అరకప్పు శనగపప్పు నానబెట్టింది ఉంది, అదే పులిహోరకి నానబెట్టాం కదా మనం, అదే మనం ఎక్కువ నానబెట్టుకుంటే కుడుములకు కూడా ఉంటుంది. అది 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. సాల్టు, మన టేస్ట్కి తగ్గ సాల్టు. ఇది మనకి వాటరు ఈ గ్లాస్కి 2 గ్లాసులు నిండా తీసుకోవాలండి. ఎందుకంటే తక్కువ తీసుకోవద్దు, 1 గ్లాసు నూకకి 2 గ్లాసులు. ఎందుకంటే నూక కొంచెం మెత్తదనం ఉండదు, పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ఎక్కువే పోసుకోవచ్చు తప్ప తక్కువ మటుకు పోసుకోవద్దు. ఇది 2 గ్లాసెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఇది పెట్టుకుని పాన్ పెట్టుకుని
ఇందులో మనం కొలిసి ఉంచుకున్నాం కదా 2 గ్లాసులు, మీకు మళ్ళీ చూపిస్తాను కావాలంటే. ఈ 2 గ్లాసెస్ వాటర్ని అందులో పోసేసుకోండి. అది నేను కరెక్ట్గా 2 గ్లాసులు నిండా 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇందులోనే మన శనగపప్పు మరుగుతుంది కదా, అప్పుడు వేసేసుకుంటూ ఉడుకుతుంది, చక్కగా మెత్తగా ఉంటుంది. మొత్తం పప్పు అంతా వేసేసుకోండి. సరిపడి సాల్ట్, మన కుడుములకి ఎంత పడుతుందో తెలుసు కదా. మీరు చట్నీలు అవి వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. మనం కొబ్బరి పచ్చడి వేసి వేసుకుంటూ ఉంటాం కదా, దానికి. అది మరిగినప్పుడు మనం ఈ కప్పు కొంచెం మరుగు పట్టిన తర్వాత ఈ కప్పు కొబ్బరి వేసుకుందాం. ఎందుకంటే ముందే వేస్తే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది, అందుకు మనం మూత పెడతాం కాబట్టి మరిగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఇది మరుగుతుందండి. మనం వాటర్ని ఉప్పు అన్నీ వేసాం కదా. కొబ్బరి ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే నెయ్యి, మనం తీసుకున్న నెయ్యి ఉంది కదా, నెయ్యి. ఇది నూక పోసేయండి. పోసేసి సిమ్లో పెట్టాలి. అది మగ్గి వాటర్ అంతా పీల్చుకునేదాకా సిమ్లో పెట్టేయండి. మూత పెట్టి అది మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇలా మగ్గనివ్వండి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి అలా ఉంచేయండి. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత తీసి మనకు సలార్ పెట్టి ఉండల్లా చుట్టుకుని కుడుముల్లాగా లడ్డూల్లాగా చుట్టుకుని మనం మళ్ళీ ఇడ్లీ రేకు మీద కింద వాటర్ పోసి అలా రేకు పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి కుడుములాగా తయారవుతాయి కుడుములు మన వినాయక చవితికి. కొంచెం మనం ఇంట్లో డైలీ టిఫిన్ కింద చేసుకునేది అయితే ఒక రకంగా ఇలాగే మగ్గబెట్టేసి ఇలా ఉండలు చుట్టేసి తినేయచ్చండి. ఇది ఆల్మోస్ట్ మగ్గిపోతుంది కాబట్టి. మనం వినాయక చవితికి స్పెషల్ కాబట్టి మనం పూర్వం నింపదే అమ్మాయిల కాలం నుంచి ఆవిరి మీద ఉడకబెడతారు. ఏంటంటే ఇప్పుడు ఈ నూకలో జిగురు ఉండట్లేదు. ఆవిరి మీద ఉడకబెట్టినప్పుడు చాలా గట్టిగా వత్తపోతే ఇలా ఇడిపోతాయి. అది ఆటోమేటిక్గా గొల్లు వచ్చేసి ఇడిపోతాయి. మీరు అలా కాకుండా టిఫిన్ కింద నేను ఎక్కువ టిఫిన్ కిందే చేస్తానండి. వినాయక చవితి అని కాదు, మామూలుగా రెగ్యులర్గా టిఫిన్ కింద వీక్లీ 1-2 టైమ్స్ నేను చేస్తాను. కొబ్బరి వేసి ఇష్టపడతారని చేస్తాను. అలాంటప్పుడు నేను మళ్ళీ ఆవిరి మీద పెట్టను, ఇలాగే మగ్గ పెట్టేసి ఉండలు చుట్టేసి పెట్టేస్తాను. అది ఈజీ మీద మగ్గిపోతుంది కాబట్టి మనం అలా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కింద ఉండదు కూడా. మీరు ఈజీగా ఉప్మా చేసుకున్నట్టు చేసేసుకుంటారు. అలా ఇంట్లో పిల్లలకు పెట్టుకున్నప్పుడు ఆవిరి మీద పెట్టక్కర్లేదు. మామూలుగా ఇది మన కుడుములు వినాయక చవితికి స్పెషల్ అకేషన్గా చేసుకున్నప్పుడు మటుకు ఆవిరి మీద పెట్టుకోవాలి. సరేనండి. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కుడుములు ఉడికిపోయినాయి అండి. ఆవిరి మీద పెట్టాం కదా, రెడీ అయిపోయినాయి. చూద్దామండి. అదిగో ఇలా పొగలు వస్తూ ఉండాలి. గ్యాస్ కట్టేసుకుని ఇదిగోండి మగ్గిపోయింది. దీనికి కొంచెం చల్లారం చేసిన తర్వాత కొంచెం చల్లారి పెట్టి మనం ఉండలు చుట్టుకుంటే తర్వాత మనం ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకపెడదాం. చల్లారిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనకి ఒక గ్లాస్ పిండికి మనం ఒక గ్లాస్ నూక చేసాం కదా, మనం గ్లాస్ నూక చేసాం కదండి, దానికి ఇంత అయింది. చాలా కుడుములు అవుతాయి. ఒక గ్లాస్ పిండి చేసుకొని సరిపోతుంది. గ్లాస్ నూక అయితే మీకు చాలా కుడుములు అవుతాయి. ఇది చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టాలి. ఇదిగోనండి కుడుములన్నీ ఇలా చుట్టేసాను. అలా ఉండల కింద చుట్టుకోవాలి. చుట్టి మనం ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఇలా ఇది పెట్టుకుంటాం కదా, ఇడ్లీకి స్టాండ్ పెట్టుకోవాలి. గొమ్ముని ఒక స్టాండ్ కాకుండా రెండు రేకులు పెట్టుకోండి. ఎందుకంటే గొమ్ముని పొంగిన వాటర్ ఫస్ట్ ప్లేట్లోకి వస్తాయి తప్ప రెండో ప్లేట్లోకి రావు. మీరు రెండో ప్లేట్లో ఇవన్నీ సర్దేసుకోండి. ఆవిరి మీద ఇలాగే ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుని 2 రేకులు పెట్టుకుని కింద రేకు వదిలేసి పై రేకు మీద సర్దుకోండి. గొమ్మున ఏదైనా పొంగిపోయినా ఈ పై రేకు వరకు రాదు. ఈ ఆవిరి మీద ఇంకొంచెం బాగా ఉడుకుతాయి. ఆల్రెడీ అంతా మగ్గిపోతుంది. మీరు టిఫిన్ కింద అయితే ఇలాగే చుట్టేసుకుని మీరు తినేయచ్చు. ఇలా ఆవిరి మీద పెట్టక్కర్లేదండి.
ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. ఆల్రెడీ ఉడికిపోయినాయే కాబట్టి, ఆల్రెడీ మగ్గిపోయిందే కాబట్టి 5 మినిట్స్ చాలు. ఇలా మూత పెట్టేసుకుని గ్యాస్ వెలిగించుకుని హైలో కాసేపు ఒక 5 మినిట్స్ ఉడికితే మీకు ఆవిరి పొగలు వస్తూ ఉంటుంది. మనకు తెలుస్తుంది, మీకు చూపిస్తాను మళ్ళీని. ఇంతేనండి, ఒక 5 మినిట్స్ ఉడకబెడదాం. అయిపోయింది, అలా ఆవిరి వస్తా ఉడకాలి. ఉడికిపోయినాయి. మనం ఒక డిష్లోకి సర్వ్ చేసేసుకుందాం. గ్యాస్ కట్టేసి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అంటే ఆవిరి మీద ఉడికినాయి కదా, గమ్ముని ఇడిపోతాయి. చేత్తో తీసేటప్పుడు కొంచెం స్లోగా చిన్న స్పూన్ మీద పెట్టుకుని నీట్గా తీసుకోండి. ఇవిగోండి, కుడువులు రెడీ అయిపోయినాయి. కుడువులు రెడీ. ఇప్పుడు మీకు ఉండ్రాలు చేసి చూపిస్తాను. పులిహార కుడువులు అయినాయి, ఇంకా ఉండ్రాలు చేసి చూపిస్తాను మీకు. ఉండ్రాళ్ళకి కావాల్సిన మన పాల తాలికల్లా చేస్తానండి నేను. పాల ఉండ్రాళ్ళు అని అనుకోవచ్చు. కొంతమంది బెల్లంతో పాకం పట్టి చేస్తారు, అది వేరు. నేను పాలతోటే చేస్తాను, ఎప్పుడు అదే అలవాటు అండి. మా అత్తగారు పాలతోటే చేసేవారు, అది దగ్గరే నేను నేర్చుకున్నాను. చాలా బాగా చేసేవారు అత్తయ్య కూడా. బెల్లం ఉండ్రాళ్ళు, అదే పాలతోటి బెల్లం ఉండ్రాళ్ళు. నేను కూడా అదే మీకు చూపిస్తాను. బెల్లంతో పాలతోటి చేసే ఉండ్రాళ్ళు ఇవి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 1/2 లీటర్ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మీ ఇష్టం అండి. మీకు ఏది బాగున్నా తీసుకోండి. ఆవు పాలు కొంచెం టేస్ట్గా ఉంటాయని నేను తెప్పించాను. ఒక గ్లాసు నూక, ఇది లలిత బ్రాండ్ నూకేనండి. ఇది ఏంటంటే మిక్సీ పట్టాలి. మనం చాలామంది వరిపిండితో చేసేస్తారు, అవి గట్టిగా ఉంటాయండి తాలికలు. నేను ఎప్పుడు అలా చేయను. ఈ నూకనే బాగా కొంచెం మిక్సీ పట్టి, పిండి కాదు నూక కాదు అన్నట్టు చాలా ఫైన్గా చిన్న నూకలా చేస్తాను. చూద్దిరిగాని మీరు. బెల్లం మిక్సీ పట్టేసి ఉంచాను. మనం ఎంత తీపి తినే వాళ్ళని బట్టి వేసుకోవడమే అండి. దీంట్లో క్వాంటిటీ ఏం లేదు. ఒక కప్పు పెట్టాను, చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ అవుతుంది అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. అంతే. కొద్దిగా యాలకి పొడి. ఇది మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. చూసారు కదా, వరినూకని ఇలా తీసుకోండి. ఇలా చిన్న మిక్సీ జార్లోనో పెద్ద మిక్సీ జార్లో మీ ఇష్టం అండి. ఎక్కువ ఉందనుకుంటే 2 ట్రిప్పుల కింద వేసుకోండి. ఫుల్గా ఉంటే గోము తిరగదు కదా, సగం వేసుకోండి. చూసారు కదా, ఇటు నూక కాదు ఇటు పిండి కాదన్నట్టు. ఇదిగోనండి, ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. కొద్దిగా మనకు ఊరికే పలుకు తగలాలే తప్ప అలానే వరిపిండిలా ఉండకూడదు. వరిపిండితో చాలామంది చేస్తారు బెల్లం తాలికలు, కానీ చాలా గట్టిగా ఉంటాయి. అలా కంటే ఇలా చేసుకోండి. నోట్లో పెట్టుకుంటే మన గులాబ్ జామ్ కరిగినట్టు, రసగుల్లా కరిగినట్టు అలా కరిగిపోతుందండి. మా ఇంట్లో మా మేనమామ కూతురు వీళ్ళు వచ్చినప్పుడు, మా కజిన్స్ అవి వచ్చినప్పుడు అయితే నేను ఉండ్రాలు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. అది చెప్పకూడదు గొప్ప కిందని, కానీ ఇలా చేయటం వల్లే వాళ్ళకి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఏంటి ఇంత బాగా చేసావు, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయని మా మామయ్య గారి పిల్లలు ఎప్పుడు అంటారు. దీంట్లో నా ప్రతిభ ఏమీ లేదండి. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా స్మూత్గా ఉండలు అసలు పాలలో వేసేటికే కరిగిపోతాయి. సరేనండి. ఇది నూకని మట్టుకి ఇలా ఫైన్గా చేసుకోండి. వరిపిండితో మట్టుకి అంటే ఇష్టమైన వాళ్ళు చేసుకోండి, కాకపోతే గట్టిగా ఉంటాయి. ఇలా చేసుకున్నది బాగుంది. ఓకేనండి. అది మిగిలింది కూడా ఇలాగ ఫైన్ పౌడర్లో చేసేసుకోండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మన పిండితో కదండి చేసేది, ఆల్మోస్ట్ చిక్కగానే ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలంటే పాలు కొద్దిగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అది పాలు పొంగి మరిగి మనకి ఈ తాలికలు మనం చేస్తాం కదా, పాల తాలికలు చేసినప్పుడు దానికి మరగటానికి మనకు ఆ వాటర్ ఉండాలి. పాలు పోసేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసేసుకోవాలి. మనం ఇంట్లో పాలు పక్కన పెట్టుకుని కాచి ఉంచుకోవాలండి. అవి మళ్ళీ విడిగా పెట్టుకునేటప్పుడు లేట్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఇదిగోండి ఫైన్ పౌడర్లో కొట్టేసుకున్నాం కదా, దానికి మనం ఎంత అయితే తీసుకున్నామో వరినూక మనం మిక్సీ పట్టాం కదా పిండిలాగా, కొంచెం అంటే బాగా మెత్తని పిండి కాదు, అలానే మొరుగుగా ఉండకూడదు. సన్నటి రవ్వ అండి, బాగా రవ్వ కూడా కాదు, కొంచెం అటు ఇటుగా. ఇది చూడండి, అది పిండి కాదు నూక కాదు, అలా చేసుకోండి. దీనికి 2 గ్లాసులు నీళ్ళు పోయండి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు. మరిగిన తర్వాత కొద్దిగా ఇది వేసి మగ్గబెట్టాలి. చూసారు కదా, ఈ గ్లాస్తో కదా నూక కొలిసాను నేను.
అదే గ్లాస్ తోటి 2 గ్లాసు వాటర్ పోసుకోండి. ఇది 2 గ్లాస్ వాటర్. ఏ స్వీట్కైనా కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలండి, ఆ పిండి సప్పదనం లేకుండా. చిటికెడు వేసి ఇది బాగా గ్యాస్ వెలిగించి బాగా మరగనివ్వండి. ఇంతలో మనం పాలు పెట్టుకున్నాం, 1 గ్లాస్ వాటర్, మనం 1/2 లీటర్ పాలు మరుగుతూ ఉంటాయి. ఇంతలో ఇది కూడా అవుతుంది, తొందరగా స్పీడ్గా అవుతుంది. మళ్ళీ ఇది అయిన తర్వాత చూపిస్తాను. అదిగోండి పాలు పొంగొచ్చినాయి, సిమ్లో పెట్టాను, మరుగుతూ ఉంటుంది. ఇందులోనే యాలక్కాయ పొడి వేసేసుకోండి. యాలక్కాయ పొడి ఇలా దంచుకుని 3-4 యాలకులు అందులో వేసుకోండి. పొంగు రాకుండా ఒకసారి గరిటె ఇలా కలుపుకుంటే మరుగుతూ ఉంటాయి. మనం ఇవి కూడా వాటర్ కూడా మరిగింది కదా, వాటర్ కూడా మరిగింది కదండి. ఇందులోనే మనం ఇక్కడ పెట్టుకుని పిండి ఉంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని ఈ పౌడర్ వేసేసుకోండి. ఇందులో ఇది తయారయ్యే లోపల కొంచెం మరిగినాయి కదా, మనం కట్టేద్దాం. మళ్ళీ అప్పుడు మనం ఆ టైంకి పెట్టుకుందాం. మళ్ళీ లేకపోతే మొత్తం మరిగిపోతాయి పాలన్నీ. ఇది కొంచెం టైం పడుతుంది కదా మనకి ఇది మగ్గటానికి. ఇది మగ్గి మనం ఉండలు చేసుకునేటప్పటికి పాలు బాగా మరిగిపోతాయి కాబట్టి ముందే బంద్ చేసేసుకోండి. గ్యాస్ కట్టేయండి. కట్టేసి ఇది మనం కొంచెంసేపు మగ్గనిద్దాం. సిమ్లో పెట్టి మూత పెడదాం. ఇలా 2 మినిట్స్ మగ్గనివ్వండి, కొంచెం మగ్గాలి. ఇలా 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 అయిన తర్వాత మనం పిండి అంతా కలిపి ఇలా మూత పెడితే 3 మినిట్స్కి కొంచెం బాగా మగ్గుతుంది. అప్పుడు కట్టేసి ఉండలు చుట్టుకుందాం. రెడీ అయిపోయిందండి. ఉండ్రాల పిండి కూడా మనకి రెడీ అయిపోయింది. పాలు కూడా కాసి పక్క పెట్టుకున్నాం కదా, తొందరగా అయిపోతుంది. మనం మగ్గించి ఇలా తీసేసుకోవాలి. ఇదిగోండి మగ్గిపోయింది. దీన్ని మనం ఒక గిన్నెలోకి 3 మినిట్స్ 4 మినిట్స్ అలాగా మగ్గబెట్టుకుని స్టీల్ దాంట్లో పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, అడుగున అంటుకుపోతుంది. మామూలుదే నాన్ స్టిక్ అయితే 1 నిమిషం వదిలేసినా పర్వాలేదు, కానీ ఇది మట్టి తొందరగా అంటుకుంటుంది. దగ్గర చూసుకోండి. ఇది తయారైపోయింది. మనం గిన్నెలోకి తీసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళ కింద చుట్టుకుందాం. ఇలా ఉండ్రాళ్ళు చుట్టుకోవాలి. మనకి ఎన్ని ఉండ్రాళ్ళు కావాలంటే అన్ని ఉండ్రాళ్ళు చుట్టుకో. కొంతమంది ఇలా బెల్లం తాలికల్లా చేసుకుంటారు, అలా ఇష్టమైన వాళ్ళు అలా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలా ఉండ్రాళ్ళనే చేస్తానని, చిన్న చిన్న ఉండల్లాగా అలా చేసి సగం పిండిని ఉంచేసుకుంటాను. ఉప్పిన పిండిని సగం పిండి ఉంచేస్తాను. ఇది ఏం చేస్తానంటే ఇలా కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో కొంచెం మెల్ట్ చేసేస్తే కుదపల కింద ఉండకుండా ఉంటుంది. చూసారు కదా, కొద్దిగా వాటర్ తీసుకుని ఈ మిగిలిన పిండి సగం పిండిని ఉండలు చుట్టుకుని సగం పిండిని ఇలా వాటర్లో ఇలా మెదిపేసుకుంటాను. అవసరమైతే పాలు కూడా పోసుకోవచ్చు. పాలు కూడా పోసుకుని ఇలా గుజ్జు కింద చేసేసుకోవాలి. ఈ గుజ్జుని అవి ఉడుకుతున్నప్పుడు ఇది పాలల్లో పోసేయడమే. ఇలా బాగా మెదపండి, ఉండలు లేకుండా ఒక చక్కటి గుజ్జులా తయారవ్వాలి. దాన్ని మనం మరుగుతున్న పాలల్లో వేయాలి. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే కాస్త ఉండలుండి కొంచెం గ్రేవీ కింద, అదే కూర గ్రేవీ కాదండి, ఇది జ్యూస్ లాగా మనకి ఉండ్రాళ్ళకి జ్యూస్ లాగా అలాగా బాగుంటుంది. గొజ్జు కింద తినటానికి బాగుంటుంది. అన్నీ ఉండలు అనుకోండి గట్టిగా ఉండి ఇష్టపడకపోవచ్చు. ఇలా అంటే గట్టి అంటే అలా కాదండి, బాగా గట్టి అని కాదు. ఉండలు తినడానికి ఇష్టపడిన పిల్లలకి ఇలా గ్రేవీ లాంటిది కలిపేసుకుని పోసుకోవాలి. మనకు కమ్మగా గొజ్జుగా బాగుంటుంది, చిక్కగా. ఇలా ఇది చూసారు కదా, ఇలా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా గుజ్జుగా కలిపేశారు కదా. మనం ఇంతలో గ్యాస్ వెలిగించుకుని పాలు పెట్టుకున్నాం కదండి, ఇంకొకసారి వేడి చేసుకుందాం. ఇందాక కట్టేసాం కదా, అంటే చాలా సేపు పడుతుంది మనకి, ఇది టైం పట్టేస్తుందని గ్యాస్ కట్టేసాం. ఇప్పుడు పాలు పొంగుతూ ఉంటే కావాలంటే మనకి ఇంకా ఎక్కువ పాలు కావాలంటే 1 గ్లాస్ పాలు పోసుకోవచ్చండి. తక్కువ క్వాంటిటీస్ వేసుకుంటే 1/2 లీటర్ సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీస్ వేసుకుంటే 1 లీటర్ పాలు పోసుకోవాలి. 2 గ్లాసులు చేసుకున్నారు అనుకోండి, లీటర్ కంపల్సరీ పోయాలి, లేదా సరిపోదు. అలా చేసుకోండి. ఇది గొజ్జు కింద గ్రేవీ కింద చేసి అది అందులో వేసేసుకోవడం. ఉడికిన తర్వాత బెల్లం, ఆల్రెడీ మనం యాలకుల పొడి వేసేసాం కాబట్టి ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవడం. అంతేనండి, మనం ఇవాళ వినాయక చవితి ప్రసాదాలు పూర్తయినట్టే. చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు.
నేను 3 చేసి చూపిస్తున్నాను మీకు. చేసుకోవడానికి ఏముందండి, ఎన్ని రకాల వినాయకుడికి పత్రి ఎంత అవధులు ఉండవో ప్రసాదాలు కూడా అలా అవధులు ఉండవు. ఎందుకంటే అలా చేసుకోవచ్చు, ఎన్ని అయినా చేసుకోవచ్చు. చక్కగా మనకి ఆరోగ్యపరంగా కూడా ఆయన వినాయక చవితికి పత్రి ఇవన్నీ కూడా అన్నీ వాడవచ్చు అంటారు చూడండి. ఆ వాడి అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో డాక్టర్లు చెప్పియేనండి. ఆకులు అయ్యి ఇంకా చాలా రకాలు పనికొస్తాయి మనకి. మనకు తెలియదు కానీ ఆయుర్వేద పరంగా అయితే ఆకులన్నీ చాలా ఆరోగ్యం. అందుకే భగవంతుడు ఆయన్ని పూజించడం కోసం కాదు, ఆ రకంగా తెచ్చి మనం ఆయనకి పూజ చేస్తే దాని విలువ వాల్యూలు మనకు తెలుస్తాయని భగవంతుడు ఏదైనా పెడతాడు. ఒక ప్రసాదం అయినా ఆయన ఏమన్నా తింటారేంటండి, ఇన్ని రకాలు మనమే చేసుకు తినేస్తాం. ఇదిగోండి ఇలా గొజ్జుకొని చేసుకుని పక్కన పెట్టుకోండి. పాలు పొంగొచ్చినాయి. ఇదిగోండి మరుగుతుంది కదా, ఈ మరుగుతున్న దాంట్లో ఈ ఉండలు వేసేసుకోవాలి. మనం ఇది చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా, ఈ ఉండల్ని ఇందులో వేసేయండి. ఎక్కువసేపు ఏం మరిగిపోక్కర్లేదండి, ఆల్రెడీ మగ్గిపోయిన ఉండలే కాబట్టి కొంచెం పాలు మనకి పీల్చుకుంటే సరిపోతుంది. కొంచెం ఫుల్లో పెట్టండి, 1 నిమిషం. తర్వాత సిమ్లో పెడదాం. ఉడకటం మొదలు పెట్టాలి కదా, అంటుకోకుండా మళ్ళీ చూసుకోండి. పాలు ఇత్తడి గిన్నెలోనో లేకపోతే కొంచెం దలసర స్టీల్ గిన్నెలోనో పెట్టుకోండి, అంటుకోకుండా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి ఉన్న దాంట్లో కావాలంటే కొంచెం పాలు పోసుకుని గొజ్జులా చేసుకోవచ్చండి, లేకపోతే వాటర్తో కలిపేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. పాలు ఉన్నాయి నాకు పోస్తాను, మీరు కూడా కావాలంటే పాలు పోసుకోండి. 1/2 గ్లాస్ పాలు కమ్మగా ఉంటుంది. లేకపోతే నీళ్ళైనా పోసుకోవచ్చండి, పాలే పోసుకోవాలని లేదు, ఉన్నాయని పోస్తున్నాను నేను అంతే. ఎందుకంటే పోసి కొలిది మనకే మంచిది కదా, పాలు క్వాంటిటీ లోపలికి వెళ్తుంది, కమ్మగా ఉంటుంది. వాటర్తో కలిపిన దానికంటే పాలతో కలిపింది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా కలిపేసుకోండి. ఇదిగోండి ఇలా గొజ్జు కింద ఈ గొజ్జుని అందులో పోసేటవి చూసారా, ఇవి ఉడుకుతున్నాయి. కొంచెం సిమ్లో పెట్టుకోండి, స్లోగా ఉడకనివ్వండి. ఇవి కూడా బాగా గుల్లగా ఉంటాయి, ఇడిపోతాయండి. స్లోగానే ఉడకనివ్వండి. అలా ఉడుకుతూ ఉంటే ఒక 5 మినిట్స్ కూడా అక్కర్లేదు. కొంచెం ఉడకటం మనకు తెలుస్తుంది, కొంచెం ఉబ్బుతాయి మనకు. అవి చూసారా ఉబ్బుతున్నాయి. ఇందాక మీద క్వాంటిటీ కొంచెం సైజు పెరిగింది. సిమ్లో పెట్టుకోండి, పాలు కదా పొంగిపోతాయి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అలా ఉడకనివ్వండి, సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని ఉన్నది ఉంది కదా, మనకు పాలతోటి కలిపాం కదా, అది క్వాంటిటీ ఇందులో గొజ్జు కింద కలిపాం కదండి. మిగిలింది ఉండ్రాలు చేయగా మిగిలిన పిండిని, సగం పిండిని మనం ఇలా గొజ్జు కింద చేసాం కదా, దాన్ని ఇందులో పోసేసుకోండి. అందులో పోసేసుకుని కొద్దిగా ఐలో పెట్టండి, అంటుకుంటుంది జాగ్రత్త. దగ్గరుండి స్లోగా కదిపి ఉడకట్టడం మొదలెట్టిన తర్వాత అప్పుడు కట్టేద్దాం. ఉడకనివ్వండి, కాస్త ఉడకాలి. ఎందుకంటే వాటర్లా ఉంటుంది కదా, లేకపోతే అప్పుడే పోసాం కదా, ఇది కొంచెం దగ్గర పడాలి, చిక్కగా తెలుస్తుంది మనకి. అప్పుడు దింపేసి చల్లారిన తర్వాత, కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం వేసుకోండి. ఒక్కొక్క బెల్లం కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుంది, కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోండి. ఆల్రెడీ యాలకుపొడి వేసాము మనం పాలలో, ఇంకా యాలకుపొడి కూడా వేయక్కర్లేదు. దీంట్లో జీడిపప్పులు కిస్మిస్లు మీకు ఇష్టమైతే వేసుకోండి, కానీ మామూలుగా వేయను నేను, ప్లెయిన్గానే ఉండ్రాలగానే పెడతాను. ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కిస్మిస్ వేగించి కలుపుకోండి. నేనైతే వేయనండి, ఎలా చేసుకుంటానో అలాగే పెట్టాలి కదా మీకు. ఆ డెకరేషన్కి అలా పెట్టకుండా మామూలుగానే చెప్తాను. కానీ కొంతమందికి కిస్మిస్ జీడిపప్పు లేకపోతే నచ్చదండి, అలాంటి వాళ్ళు వేగించుకుని నేతితోటి కలుపుకోండి. అదిగోండి ఉడుకుతుంది. సిమ్లో పెట్టండి, గమ్ముని అంటుకోకుండా ఉంటుంది. గమ్మున ఉండ్రాలు కూడా ఇరిగిపోకుండా ఉంటాయి. హై మీద ఉడికితే గమ్మున గుల్లగా ఉంటాయి కాబట్టి ఇడిపోతాయి. కొంచెం సిమ్లో పెట్టుకుని స్లోగా ఉడకనివ్వండి. ఉండ్రాలు రెడీ అయిపోయినాయండి, చిక్కగా దగ్గరికి వచ్చేసింది. దింపేసి మనం కొంచెం చల్లారిన తర్వాత బెల్లం పొడి వేసేసుకోవడమే, దేవుడికి మనం నైవేద్యం పెట్టుకోవడమే. మన 2 రకాలు అయిపోయినాయి కదా, కుడుములు పులిహార. ఈ ఉండ్రాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇదిగోండి చిక్కగా తెలుస్తుంది కదా, ఇదిగో ఇలా ఉండగా దింపేయండి. ఎందుకంటే మరీ చిక్కబడిపోయినా మీకు గట్టిగా అయిపోతుంది, అదే కొంచెం గొజ్జులా గ్రేవీలా కూడా కనిపించదు. ఇలా అయిన తర్వాత దింపేసుకోండి, చిక్కబడిన తర్వాత దింపేసుకోండి. సరేనా, నేను కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి మనం బెల్లం ఉండ్రాలు చేసుకున్నాం కదా, ఇది చిక్కగా చల్లారిపోయింది. ఇందులో మనం బెల్లం వేసుకున్నాం.
మీకు బెల్లం చూసేసుకోండి. మీరు ఇంట్లో ఎంత తింటే అంత ఉన్నంత వేసేదండి. చూపించినంత ఊరికి మనం రెడీ చేసి పెట్టుకోవాలి తప్ప మనం దానికి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. 1/2 కప్ వేస్తున్నానండి. అంతా పట్టదనిపిస్తుంది. బాగా ముద్దగా ఉంది బెల్లం, తీయగా కూడా. చూసి కలుపుకోవాలి. మనం పూజ అయిన తర్వాత చూసుకుంటాం కదా, అప్పుడైనా కలుపుకోవచ్చు, పోవడమే కదా. ఇదిగోండి నేను ఇంత ఉంది కదా, ఒక కొద్దిగా వదిలేసాను నేను. ఇదిగో ఇంత వదిలేసాను. బాగా తీయగా అనిపిస్తుంది బెల్లం చూడటానికి. ఇది మన కలర్ కూడా తెలిసిపోతుందండి. బెల్లం ఇంత క్వాంటిటీ సరిపోతుంది అంటానికి కూడా ఇవి ఇలా ఈ కలర్లో వస్తుంది, వైట్గా ఉండకుండా. బాగా కరిగేదాకా ఇలా కలుపుకోండి. ఎక్కువ కలిపేయకుండా ఉండలన్నీ కలిసిపోతాయి. బెల్లం జాగ్రత్తగా కలపండి. జాగ్రత్తగా కలిపితే ఉండలు కరగకుండా వస్తాయి. ఇదిగో గ్రేవీగా గుజ్జుగా అలా ఉంటుంది. ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇదిగోనండి, అయ్యో బెల్లపు ఉండ్రాళ్ళు పాలతో బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు. వీటినే బెల్లం తాలికలు అనొచ్చండి, ఇయ్య పాల తాలికలు అనొచ్చు, రకరకాలుగా పిలుచుకోవచ్చు, మన ఇష్టం. తయారైపోయింది, మనం దేవుడి దగ్గర పెట్టుకోవడం. చూశారు కదా, బెల్లంతో పాలతో చేసిన బెల్లం పాల తాలికలు. ఉండ్రాళ్ళు కూడా అనొచ్చండి, ఏదైనా పిలవచ్చు, మనం మన ఇష్టం. అంటే నేను తాలికల్లా చేయను కాబట్టి ఉండ్రాళ్ళనే పిలవచ్చు. వీటిని అన్నీ రెడీ చేసుకున్నాం. పులిహార, కుడుగులు. మనం ఈ వినాయక చవితికి పులిహార, కుడుగులు, ఉండ్రాళ్ళు చూపించాను. తప్పకుండా ట్రై చేయండి. వినాయక చవితి రోజుని అందరూ మార్నింగ్ లేచి చక్కగా వినాయకుడు పూజ చేసుకోవాలి. అందులోని సుఖశాంతులతో, సంతోషాలతో, పిల్లలతో ఆనందంగా ఉండాలి, భర్తతోటిని. అందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. చూశారు కదా, మన ఇంటి ప్రసాదాలు, భగవంతుడికి మనం పెట్టిన ప్రసాదాలు. పులిహార, కుడుములు, ఉండ్రాళ్ళు, చక్కగా పళ్ళు బాగా అలంకరించేసుకున్నారు. చాలా బాగున్నారు కదండి. ఈరోజు నేను చేసిన ప్రసాదాలతో వినాయకుడు పూజ ఇలా అయింది.